ఇంతకుముందు చెవుల నుంచి చిమ్ము కాలేదు. బయట నేను ఏంటి హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపించుకుంటే అక్కడ తగ్గలేదు. ఇక్కడ ఆరోగ్య మేడం దగ్గరకు వచ్చిన. ఆరోగ్య మేడం దగ్గరకు వస్తే చూసి ట్రీట్మెంట్ చేసి నాకు సర్జరీ చేసి తగ్గిపోయేటప్పుడు చేసింది మేడం. హాస్పిటల్కి వచ్చినాకనే నాకు తగ్గింది మేడం. ఆరోగ్య మేడం దగ్గర నాకు మంచిగా అనిపించింది. మా ఊరు ఇక్కడ విలేజ్ వెంకిరాల నుంచి మా ఊళ్ళో కూడా ఇక్కడ సర్జరీ ఎక్కడ చేసుకున్నాం, ఇక్కడ తగ్గింది నీకు అంత తగ్గింది. వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంటాయి. వాళ్ళకి చెప్పిన వాళ్ళు నాకు వచ్చిరండి ఇక్కడికి. మేడం దగ్గరకు వస్తే మేడం చాలా బాగా చూసారు, మాకు మంచిగా చూసి మాకు సర్జరీ లేకుండానే మాకు టాబ్లెట్తో నయం చేసింది. మేము బయట అక్కడెక్కడ చూపించుకుంటే వాళ్ళు సర్జరీ చేస్తారని చెప్పి అన్నారు. మాకు మేడం దగ్గరకు వస్తే సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్తో టాబ్లెట్తో ట్రీట్మెంట్ చేసింది అని చెప్పేసి చెప్పారు. నాకు ఇక్కడ సర్జరీ చేసి మేడం నాకు తగ్గిపోయి రెడీ చేసింది. ఇప్పుడు 3 years అవుతుంది. నేను మేడం అప్పుడప్పుడు మధ్య ఒకసారి చెకప్ రా అన్నది. నేను పట్టించుకోలే కొన్ని రోజుల దాకా. మేడం అవ్వాలని చెప్పేసి ఏదో వచ్చిన మేడం దగ్గరికి. నాకైతే తగ్గిపోయింది. ప్రస్తుతం అయితే నాకు ఏం బాధ ఎదుర్కొన్నాము. ఇలా బతుకున్నా అంటే ఆరోగ్య మేడమే కారణం. ఆమె వల్లనే ఇలా అన్నదిరుతున్నారు. ఆమె అయితే మా ఇంట్లో మా కుటుంబంలో మాత్రం అయితే మర్చిపోలేదు ఆ మేడంని. నాకైతే నాకు న్యాయం అయింది. మీకు ఎవరన్నా వాళ్ళ ప్రాబ్లం ఉంటే మేడం దగ్గరికి కంపల్సరీ రండి. 100% ప్యూర్ 100% తగ్గిపోతుంది మేడం దగ్గరకు వస్తే.